వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. MOUల అమలు దిశగా చర్యలు తీసుకోండి. మంత్రులు అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్. అన్ని రంగాల్లో రాణిస్తున్న వెనుకబాటుతనంతో ఇబ్బందులు. మహిళా చేతన కార్యక్రమంలో పలువురు మహిళా నేతల వ్యాఖ్య. ప్రభుత్వ పథకాలు ప్రజల జీవనశైలి తెలుసుకోవడానికే పర్యటన. మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న ట్రైనీ IASలు. 6 దశాబ్దాలకు పైగా కొమురన్న జాతర నిర్వహణ బేష్. కొనియాడిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇక డీటెయిల్స్ చూస్తే గ్లోబల్ ఇన్స్పెక్టర్ సమ్మిట్ లో కుదిరిన MOUల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ఆయన అభినందించారు. MOUలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన సమ్మిట్ ద్వారా 2 రోజుల్లో 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 308 ఒప్పందాలు, 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వల్లవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ జి సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ MD ఎస్ షణ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో మహిళా చేతన కార్యక్రమాన్ని చేపట్టింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలు, పలు అంశాలపై చర్చించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా వెనుకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్నారని, కట్నం వేధింపులు, అత్యాచారాలు, అసాంఘిక శక్తుల అఘాయిత్యాలకు అబలలు బలైపోతున్నారని మహిళా సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా వేతనాలు, ఓటు హక్కు సాధించే క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నా మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఎన్నికల్లో పోటీ చేసే వారిలో మహిళలకు తగిన ప్రాధాన్యత కూడా దక్కడం లేదని అన్నారు. సమాజంలో మార్పు వస్తేనే మహిళలు మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. నాలుగవ అంతర్జాతీయ మహిళా దినం. సాధారణంగా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అంతర్జాతీయ మహిళా దినం జరపడం అనే దాన్ని ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అయితే ఇది మొదట మొదలుపెట్టింది స్త్రీలకి 8 గంటల పని దినం కావాలని చెప్పి కొన్ని చోట్ల పాశ్చాత్య దేశాల్లో 8 గంటల పని దినాన్ని సాధించుకున్న రోజు ఇది. అలాగే పని పరిస్థితులు మెరుగవ్వాలని, సమాన పనికి పురుషులతో సమానంగా వేతనం ఇవ్వాలని, లైంగిక దోపిడీ, లైంగిక అత్యాచారాలు ఇవేమీ ఉండడానికి లేదని చెప్పి, అలాగే ఓటు హక్కు కావాలని, ఆనాటికి ఓటు హక్కు లేదు స్త్రీలకు చాలా దేశాలలో, మెజారిటీ దేశాల్లో లేదు, ఓటు హక్కు కావాలని, ఇలా రాజకీయమైన, సాంఘికపరమైన, కుటుంబంలో సమానత్వం కోసం నినదించినటువంటి మహిళలు ఇచ్చిన పిలుపు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం. దీన్ని కమ్యూనిస్టు యోధులైనటువంటి రోజా లగ్జంబర్గ్, అలాగే క్లారా జెట్కిన్ వీళ్ళ ఆధ్వర్యంలో నడిచినటువంటి కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజుని ఈ విధంగా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఇది ప్రకటించారంటే, ఇప్పటికీ ప్రపంచంలో అంటే అది ప్రకటించిన నాటి నుంచి ఇప్పటికీ కూడా స్త్రీలు ఇంకా అసమానంగానే ఉన్నారు. అన్ని రంగాలలోనూ కూడా స్త్రీలకు ఇంకా పూర్తి హక్కులు ఏర్పడలేదు. భారతదేశం లాంటి దేశాలలో రాజ్యాంగపరంగా స్త్రీ పురుషులు సమానమే, అన్ని అవకాశాలు, అన్ని చోట్ల హోదా, ప్రతిపత్తి అన్నీ సమానంగా ఇవ్వాలని మనం రాజ్యాంగంలో ప్రకటించుకున్నా
అది భౌతిక వాస్తవంలోకి వచ్చేటప్పటికి ఇంకా స్త్రీలు వెనుకబడి ఉన్నారు అన్ని రంగాల్లో. ఇప్పటికీ మనకు 33% రిజర్వేషన్ బిల్ అనేది 20 ఏళ్ల నుంచి వింటున్నాము, ఈరోజు కూడా కార్యరూపం ధరించలేదు. ఎందుకంటే పురుష ప్రపంచానికి స్త్రీలకు నిజానికి 50% ఇవ్వాలి, కానీ 33% ఇవ్వడానికి కూడా మన సొప్పని పెద్దలు మనల్ని పరిపాలిస్తున్నారు. అలాగే అన్ని పార్టీలు కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏ పార్టీ కూడా కనీసం తను ఎలక్షన్స్లో తన పార్టీ టికెట్లలో కనీసం ఒక 33% మహిళలకి ఎక్కడా కూడా కేటాయించుతున్న సందర్భాలు ఏమీ లేవు. అందుకని ఇవాళకి కూడా మౌలిక విషయాల మీద స్త్రీలు ఇంకా వెనుకబడే ఉన్నారు. అది కాక అత్యాచారాలు, హత్యలు, అవమానాలు, ఈవ్ టీజింగు, ర్యాగింగు, రోడ్ల మీద అవమానాలు, పని ప్రదేశాలలో లైంగిక హింస, దాడులు, ఇవన్నీ ఎల్లడలా పెచ్చుమీరిపోయి రోజు మహిళల హత్యలు, ఆత్మహత్యలు, భౌతిక దాడులు అనే వాటిని మనం మీడియాలో చూడటానికి అలవాటు పడిపోయాం. అందుకని మేము ఈ సంవత్సరం మార్చి 8ని స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా జరుపుకోవాలనే దాన్ని పిలుపునిచ్చాము. ఎక్కడ స్త్రీ హింస ఉంటే అక్కడ సమానత్వం లేనట్టే, ఎక్కడ స్త్రీ హింస ఉంటే అక్కడ అభివృద్ధి లేనట్టే. ఏ దేశంలో స్త్రీల మీద హింస ఎక్కువగా జరిగితే ఆ దేశం వెనుకబడి ఉన్నట్లే అనుకున్నప్పుడు భారతదేశం ఇంకా చాలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్త్రీలను ఇంకా వెనక్కే ఉంచారు. సమాజం అట్టడుగు పొరల్లోంచి తమ దోపిడీ నుంచి, వేదన నుంచి, పీడన నుంచి, అణచివేత నుంచి స్త్రీలు చొచ్చుకొని, చీల్చుకొని చీకట్లనన్నింటినీ తీసేసి సమానత్వ వెలుగులను నింపుకోవడం కోసం ప్రతిన చేసే రోజే మార్చి 8. మేము ఆ కారణంగానే మార్చి 8ని జరుపుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల జీవన శైలి, విధి విధానాలను తెలుసుకోవడానికి పర్యటించామని పలువురు ట్రైనీ ఐఏఎస్లు అన్నారు. శిక్షణలో భాగంగా 20 మంది ట్రైనీ ఐఏఎస్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్లో పర్యటించారు. 10 రోజుల పాటు జరిగే శిక్షణలో భాగంగా ఎంపీడీఓ రమాదేవి గ్రామస్థాయి అధికారులు, గ్రామస్తులు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి హోలీ సంబరాల్లో నృత్యాలు, ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. तो हम लोग यहाँ पे MCR HRD के ट्रेनिंग्स हैं जो यहाँ पे आए हुए हैं ट्रेनिंग करने के लिए। तो हमें गांव में विलेज विजिट करना था, तो हमारे तरफ से गांव नामापुर को चुना गया और यहाँ पे आके हमने यहाँ पे देखी कि यहाँ पे क्या क्या बेसिक सुविधाएं हैं। तो हमने पूरा विलेज को लेके पूरा एक आउटर आबादी विलेज के चारों तरफ चक्कर लगाया और वहाँ पे देखे कि क्या क्या चीज़ें हैं, तालाब है और सोलर फैसिलिटीज़ है और क्या क्या चीज़ें हैं वहाँ पे। और हमने गांव वालों से भी विज़िट किया, उनको भी मिला और साथ में हमने देखे कि हेल्थ सेंटर्स कहाँ कहाँ पे है और हमने प्राइमरी स्कूल को विज़िट किया, आंगनवाड़ी को विज़िट किया और यहाँ का एक्सपीरियंस बहुत अच्छा रहा और यहाँ पे गवर्नमेंट स्कीम्स बहुत ही अच्छी तरीके से चल रही हैं। दोबारा गांव में आके ऐसा ही लगा कि मैं अपने घर ही आ गई हूँ दोबारा। तो गांव वालों ने बहुत प्यार दिया, आप सबकी बात भी सुनी, हमने अपनी भी सुनाई। MDPO मैडम, पंचायत सेक्रेटरी मैडम और भी सभी गांव वालों ने हमारी सारी सुख सुविधाओं का बहुत ख्याल रखा। और आज होली का शुभ अवसर है, मैं आप सभी को उसकी बधाई देना चाहूँगी और दोबारा मौका मिले तो ज़रूर आपके गाँव आएंगे और कोई भी आपकी समस्या है जो आप हमें बताना चाहते हैं हम वह भी सुनेंगे, हम अपनी बात भी बताएंगे और आप सबके साथ ऐसे ही ये दिन कैसे निकल गए हमें पता भी नहीं चला। थैंक यू आप सबका बहुत बहुत हमें होस्ट करने। How many days stay here? हम 5 days के लिए हैं और अब हम फ्राइडे को चले जाएंगे वापस। అందరికీ హోలీ శుభాకాంక్షలు, మండల ప్రజలందరికీ కూడా. ఆల్ ఇండియా సర్వీసెస్ నుండి 2 బ్యాచ్లకు సంబంధించిన 5 సభ్యులు మన నామాపూర్ను ఎంచుకొని వచ్చిన వీళ్ళు 7 రోజుల కోసం మన ఉంటారు ఆశీర్వదిస్తున్నాం. వీళ్ళు ప్రతిదీ కూడా గ్రామంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఇల్లు, పొలాలు మొత్తం గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజల జీవన విధానము, తర్వాత ఇక్కడ వాతావరణం ఇవన్నీ కూడా వాళ్ళు ఒక స్టడీ లాగా ప్రాజెక్ట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు మర్చిపోయేటట్టుగా ఉండాలని సెలబ్రేషన్స్ అరేంజ్ చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఇంకా 3 రోజులు ఉంటారు వీళ్ళు. ఈ 3 రోజులు కూడా గ్రామ ప్రజలే కాకుండా మన మండలంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి వాళ్ళతో మీట్ అవ్వాలని కోరుతున్నాను. ఇలాంటి అవకాశం మనకు రాదు, తరచుగా వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
గ్రామ శ్రీనివాస గ్రామ పనిచేస్తున్నాను. మా గ్రామానికి మా గ్రామంలో డెవలప్మెంట్ బాగుందని మా ట్రైనర్స్ ఐఏఎస్ ట్రైనర్స్ రావడం జరిగింది. గత 3 రోజులుగా వాళ్ళతో మేము కలిసిమెలిసి ఉంటున్నాము. అన్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు హోలీ ఫెస్టివల్ అందరితో కలిసి బాగా జరుపుకుంటున్నాము. చాలా చాలా సంతోషం. ఆశావర్కర్లు అందరం కలిసి సమపర భేదం లేకుండా అందరం కలిసి మురుమూరు కొమరన్న జాతరను గోపు ఐలయ్య యాదవ్ కుటుంబ సభ్యుల పరస్పర సహకారంతో దిగ్విజయంగా 62వ సంవత్సరం కొనసాగిస్తుండడం అభినందనీయమని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన కొమరన్న జాతరకు హాజరైన ఆయన స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భాగంగా కన్నుల పండుగగా శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించగా ఒగ్గు కళాకారులు కథా కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజామున అగ్నిగుండ ప్రవేశం నిర్వహించగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో గుండ ప్రవేశం చేసి కోరికలను తీర్చాలని వేడుకున్నారు. జాతర నిర్వాహకుడు గోపు ఐలయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో గుడి పునాది నిర్మాణం చేయనున్నామని భక్తులు దాతలు విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఆముల నారాయణ, సర్పంచులు, సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మున్నాబాయ్ కూడా శ్రీ శ్రీ మునుమూరు కుమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం విచ్చేసిన భక్తులందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేంటి గత 62 సంవత్సరాలు ఈ యొక్క స్వామివారి కళ్యాణోత్సవం జరుపుతూ వస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరము స్వామివారి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అనంతరము ఉదయాన్నే అగ్నిగుండాలు తీయడం జరిగింది. అగ్నిగుండాలు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అగ్ని ప్రవేశం చేసి మరి ఆ దేవుడి కళ్యాణానికి వచ్చి మేము మాలో ఎటువంటి దోషమున్నా ఈ అగ్ని ప్రవేశంతో పోవాలని భక్తులు వందలాది భక్తులు ఉదయాన్నే అగ్ని ప్రవేశం చేయడం జరిగింది. తదనంతరం మరి జగ మహేశ్వరుతో పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది. తదనంతరం శ్రీ మల్లికార్జున భక్తులకు మరి ఈరోజు మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా మన స్థానిక శాసనసభ్యులు ప్రీతం నాయకులు అన్న కోరుకంటి చందర్ గారు మరి స్వామివారిని దర్శించుకోవడము చాలా భాగ్యంగా భావిస్తూ వారికి ఆ స్వామివారి మల్లికార్జున స్వామి అంటే ఈశ్వరన్న కూడా వచ్చి ఇక్కడ మొక్కున్నాడు. ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. ఆయన మర్చిపోడు. మొన్న కూడా ఫోన్ చేస్తే తప్పకుండా వస్తా అన్నాడు. ఢిల్లీ మన అమెరికాకు పోయాడు. అదేవిధంగా మరి రాబో రోజుల్లో కోరకంటి చంద్రన్న కూడా మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే వారు కూడా ఆ భగవంతుని గురించి రెండు మాటలు మాట్లాడి భక్తులను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను.
ఇంత అత్యంత ఘనంగా వైభవంగా శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని మూరుమూరులో గోపు ఐలయ్య యాదవ్ అన్నగారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా మల్లికార్జున స్వామిని కోరుకున్న మొక్కులను తీర్చుకొని ఈ యొక్క మొక్కినటువంటి వాటన్నిటిని కూడా మొక్కు తీరిన తర్వాత సంవత్సరంలోనే చాలా మందికి మంచి జరిగి వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ జాతరకు వచ్చి మళ్ళీ దేవుణ్ణి మొక్కుకునేటువంటి ఆనవాయితీ ఇక్కడ మూరుమూరులో యొక్క ఈ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రతి ఏటా కూడా నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరం. దీనికి గోపు ఏదైనా ప్రత్యేకంగా వారి సొంత డబ్బులతోని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాటిని నిర్వహణ చేయడం, వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా చేయడం అనేది చాలా వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళ తండ్రి గారు కుమరయ్య యాదవ్ గారు ఈ ఊర్లోనే ప్రజలకు అందరికి కూడా చాలా మంది దేవుని కొడుకులుగా దేవుని ఆశీస్సులతోని ఏదైనా వాళ్ళు చెప్తే అన్నీ కూడా అవడానికి అన్నీ కూడా అయినటువంటి దేవుడు వాళ్ళకు వచ్చి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు అమలు అయ్యేటువంటి పరిస్థితులను కూడా మనం కళ్ళారా చూస్తాం. ఠాగూర్ శైలేందర్ సింగ్ ఎటువంటి కలంకం లేకుండా నిజాయితీగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని మందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శైలేందర్ సింగ్ ఇటీవల గుండెపోటుతో హఠాత్మరణం చెందడంతో రామగుండంలోని వారి ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శైలేందర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరులను కుటుంబ సభ్యులను పరామర్శించారు. మనోధైర్యంగా ఉండాలని అన్నారు. ఆయన వెంట ఈర్లా కొమురయ్య, భూషణవేణి రమేష్ గౌడ్, కొంకటి లక్ష్మీనారాయణ, అక్బర్ అలీ, న్యాయవాది జి రమేష్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం
ముస్తాఫా నగర్కు చెందిన సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, సర్పంచ్ సంధ్యారాణి ఈ నెల 9న బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి తెలంగాణ ద్రోహుల పార్టీగా మారింది కనుక ప్రజలకు సేవ చేసే సౌఫల్యం లేనందున దాదాపుగా 500 మంది కార్యకర్తలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నామని అన్నారు. తమ కార్యకర్తలు అందరితో కలిసి బీజేపీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతా కీ జై। ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో గంభీరాపేట్ మండల అధ్యక్షుల సమక్షంలో గంభీరాపేట్ మాజీ సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ మరియు ముస్తాఫా నగర్ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి గారుని మా బీజేపీ పార్టీలో ఆహ్వానించడానికి మేమందరం రాష్ట్ర స్థాయి పార్టీ తరఫున, జిల్లా పార్టీ తరఫున మరియు మండల పార్టీ తరఫున వచ్చి వారిని బీజేపీ పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 9వ తారీఖు నాడు బుధవారం బండి సంజయ్ గారి నాయకత్వంలో స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో స్టేట్ ఆఫీసులో 9వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ పార్టీలో చేరుతున్నందుకు వారికి మా పార్టీ తరఫున గంభీరావుపేట మండలంలో బలహీన వర్గాల నాయకులు దొరల అహంకారానికి, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక బయటికి వచ్చిన మాజీ ముస్తాఫా నగర్ సర్పంచ్ గారు దేవేందర్ యాదవ్ గారిని భారతీయ జనతా పార్టీ మండల జిల్లా రాష్ట్ర శాఖ తరఫున భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడానికి వారింటికి రావడం జరిగింది. వారు అనుకూలంగా స్పందించినారు. 9వ తారీఖు నాడు గౌరవ పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సమక్షంలో కార్యాలయంలో వారికి భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం ఇవ్వదలిచినారు కనుక ఇక నుండి బలహీన వర్గాల నాయకులకు భారతీయ జనతా పార్టీ మంచి స్థానాన్ని కల్పిస్తుంది, వారి ఆత్మ గౌరవాన్ని నిలుపుతుంది అనే ఒక నినాదంతో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ హక్కున చేర్చుకొని వాళ్ళకి మంచి రాజకీయ భవిష్యత్తు, బలహీన వర్గాల అభివృద్ధికి ధ్యేయంగా పనిచేసే పార్టీగా భారతీయ జనతా పార్టీకి తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ ఏదైతే తరుణం ఉందో మంచి తరుణంగా భావించి నాయకులందరూ భారతీయ జనతా పార్టీ గురించి తెలుసుకొని దాని ఔన్నత్యాన్ని గుర్తెరిగి చేరవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. స్వరాష్ట్రం కోసం అనేక మంది ఉద్యమాలు చేశారు. మరి అందులో ఆ ఉద్యమాల్లో కూడా ఉద్యమ ప్రదాత మన దేవేందర్ యాదవ్ గారు కూడా అనేక పోరాటాలు చేశారు. మరి ఇప్పుడు ఉద్యమం చేసిన తర్వాత, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఆ యొక్క పార్టీలో ఉద్యమాలు చేసిన వారికి సముచిత స్థానం లేదని చెప్పేసి అని భావించి మరి అందులో ఉన్నా కూడా పెత్తందారులకు గులాంగిరి చేసేటువంటి పరిస్థితులు లేక మరి ప్రజల కోసమే పనిచేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఒక పార్టీలో ఉంటే కూడా సముచిత స్థానం లేదని చెప్పేసి అని భావించి మరి ఆ పార్టీలో నుండి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి కనుక మేము సాధారణంగా ఆహ్వానించడం ఈరోజు మండల స్థాయి తరఫున. రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో హోలీ సంబరాల్లో పాల్గొని పోలీసులు, అధికారులు, సిబ్బంది ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి కోరారు. రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపి రంగులమయం చేయాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీఏలు వైభవ్ గైక్వాడ్,
సుధీర్ రామ్నాథ్ ఖేఖన్, పెద్దపల్లి గోదావరికని, మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు ఎడ్ల మహేష్, గిరిప్రసాద్, నరేందర్, తిరుపతి రెడ్డి, సదయ్య, సిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం నర్సింగి మున్సిపల్ పరిధిలో ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో బాజా భజంత్రీలతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. లింగ వివక్షను విడనాడి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మురుమూరు గ్రామంలో మోడల్ అంగన్వాడీ కేంద్రంలో గ్రామ కార్యదర్శి శ్యామ్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి మహిళలను గర్భిణీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దుర్గా విజయ, అంగన్వాడీ టీచర్ పెంజాల విమల మాట్లాడుతూ విద్యతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మగిడి రాకేష్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం శిరీష, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని కార్యదర్శి గారు ఎంతో శ్రద్ధగా మన గ్రామ పంచాయతీ, మన సిబ్బంది, మన మహిళలు ఈ మహిళా దినోత్సవం రోజు వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో తను సొంతంగా ఖర్చు పెట్టి షాల్వాలు తెప్పించి అందరినీ పిలిపించి సగౌరవంగా సన్మానం చేయడం జరుగుతుంది. అనుకోకుండా సర్పంచ్ గారు వేములవాడకు వెళ్ళినారు, అందుకే వారు అందుబాటులో లేరు. ఈ కార్యక్రమం అంతా కార్యదర్శి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎందుకంటే మహిళలు మొదలు పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణుడు అంటారు. ఎందుకంటే స్త్రీ లేనిది ప్రపంచమే లేదు. మాతృమూర్తి ఒక చెల్లిగా, ఒక అన్నగా, ఒక తల్లిగా, ఒక బాలుడికి తల్లిగా, ఒక భర్తకి ఇల్లాలిగా, ఒక అన్నకు చెల్లిగా, ఎన్నో అన్ని భాషల్లో అన్నిట్లలో తన పాత్రను పోషిస్తూ ఆ తల్లి మాతృమూర్తి జీవితానికి, ప్రపంచానికి ఆదర్శమూర్తి. ఇంటికి దీపం ఇల్లాలు, ఇల్లాలు ఉన్న దగ్గరనే ఇల్లు చక్కబడుతుంది. అంతేకాదు మా మురమూరి సదాశివ సారు ఒకటి చెప్పాడు. ఏమంటే
అమ్మ అనే వయసు దగ్గర నుంచి 60 ఏళ్ల దాకా తల్లే మొదటి గురువట. పుట్టినప్పటి నుండి మనసు ఈరోజు మన అందరా మండలి గ్రామంలో మన నిర్మలమ్మ గారు ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాని ముందుగా మన కార్యదర్శి గారు మహిళలని ఎంతో గౌరవించాలని చెప్పేసి ఆయన ముందుగా నిలబడి ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఈరోజు మహిళలని చాలా వరకు అన్ని రంగాల్లో ముందుండుకుంటూ ఈరోజు మహిళలందరికీ సగభాగం హక్కులు కల్పించిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో ఇబ్బందులకు గురై ఎన్నో అవమానాలకు గురై రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు మహిళలకు సగభాగం హక్కులు కల్పించి మన బాబాసాహెబ్ గారిని కూడా మనమందరం మహిళలందరం ముందుగా వాళ్ళని స్మరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మహిళలు చాలా వరకు మగవాళ్ళ కంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది మహిళలే. అది మీకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఏది ఉన్నా కానీ మగవాళ్ళు పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళికి ముందు వరకు అమ్మ నాన్న, పెళ్ళైన తర్వాత అన్నీ భర్తే ధ్యేయంగా ఉండే ఆడవాళ్ళు ఈరోజు కొంతమంది వీళ్ళకేందుకు చెప్పేది ఆడవాళ్ళే కదా అని చుట్టుకున్న భావంతో చూసే మగవాళ్ళు ఏ రోజైనా అనుకోని సందర్భంలో ఆ ఇంటి యజమానికి ఏదో లేని రోజు ఆ మహిళ ఆ ఇంటిని అసలు కొనసాగించలేదు. అందుకని ఏది ఉన్నా కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళకు ఇది ఎందుకు చెప్పాలి అని, భార్యకు ఎందుకు చెప్పాలని చుట్టుకున్న భావంతో చూడద్దు. ఎందుకంటే ఈరోజు నా పరిస్థితి మా నా పరిస్థితి ఎందుకంటే నాకు ఎన్నో కొన్ని తెలుసు కాబట్టి అందులో ఎందుకు వస్తున్నారు. కాబట్టి ఏది ఉన్నా కానీ భార్య భర్తలు అంటే వాళ్ళు అన్నీ ఏది చేసినా కానీ ప్రతి ఒక్క విషయం భార్యకు చెప్తే అది ఎట్లా ఆయన అనుకోని సమయంలో ఏదైనా జరిగినా కానీ ఎట్లా చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి ఆలోచనతో వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు. లేదంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మహిళలకు ఎంతో గౌరవం ఇస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి నందుకు ముఖ్యంగా మన విమలమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది. నన్ను ఆహ్వానించినందుకు మరి ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఉండి మహిళలందరినీ ఇంత ముందుకు నడిపిస్తున్న విమలమ్మ గారికి మరొకసారి అందరూ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం 20వ డివిజన్ పరిధిలోని మాల్యాలపల్లిలో హైస్కూల్ ఆవరణలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల్యాలపల్లి హైస్కూల్లో 18 లక్షల రూపాయల ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారుణ్ణి కోరారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంఓయూల అమలు దిశగా చర్యలు
తీసుకోండి. మంత్రులు అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్. అన్ని రంగాల్లో రాణిస్తున్న వెనుకబాటుతనంతో ఇబ్బందులు. మహిళా చేతన కార్యక్రమంలో పలువురు మహిళా నేతల వ్యాఖ్య. ప్రభుత్వ పథకాలు, ప్రజల జీవనశైలి తెలుసుకోవడానికే పర్యటన. మహిళలతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న ట్రైనీ ఐఏఎస్లు. 6 దశాబ్దాలకు పైగా కొమురన్న జాతర నిర్వహణ బేష్. కొనియాడిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం.